ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు అంటేనే కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అన్న విధంగా గతంలో మనకు ఇందిరమ్మ ఇండ్లు ఆర్థికంగా పూర్తిగా లేని వ్యక్తులకు ఆ రోజు ఇందిరమ్మ ఏ ఊర్లో పోయినా కూడా ఆ ఇందిరమ్మ ఇండ్లే మనకు ఈరోజు ప్రత్యక్షమైతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను అమాయకులను చేసి అబద్ద ప్రచారాలు చేసి అబద్ద ప్రచారాల మీద అబద్ద పునాదుల మీద అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను ఏ విధంగా పీడించుక తిన్నారో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఈరోజు చూస్తా ఉంటే ముఖ్యంగా నా నియోజకవర్గంలో 150 గ్రామాలు నా నియోజకవర్గంలో ఉంటే ఒక 5 గ్రామాలల్లా అక్కడొక 20 ఇండ్లు కట్టడం తప్పింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు చెప్పిన ప్రధాన హామీ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కట్టలేకపోయింది. వాళ్ళు చెప్పిన హామీ 3 ఎకరాల భూమి ఇయ్యలేకపోయినరు. వాళ్ళు చెప్పిన ప్రధాన హామీ దళితుని ముఖ్యమంత్రి చేస్తున్న అవి చెయ్యని దద్దమ్మలు దుర్మార్గులు ఈరోజు మమ్మల్ని విమర్శించే స్థాయి అర్హత ఇక్కడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. రోజు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు చాతగాని ముఖ్యమంత్రి కాదు, మిమ్మల్ని తాట తీస్తున్న ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మీరు అది తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు పేరు తలవందే నీవు మీ బావమర్ది నిద్రపోలేని పరిస్థితులలో బతకలేని పరిస్థితులలో ఉన్నారు. ఇప్పటికైనా మా నడవడిక గాని మీ క్యారెక్టర్ మార్చుకొని కొంచెం ప్రజలకు ఉపయోగపడే మాటలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది. ఈరోజు ముఖ్యంగా మేమిచ్చిన ప్రధాన హామీ ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే మేము ఆల్రెడీ మాట ఇచ్చినాము. ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని ఈ సంవత్సరం 4,50,000 ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతా ఉన్నాం. దానికి సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ తయారైపోయినాయి. ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. ఈ సంవత్సరం మళ్ళా వచ్చే సంవత్సరం కూడా 3,500 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. దానికి సంబంధించి ఆల్రెడీ మేము చెప్పిన విధంగా ఇందిరమ్మ కమిటీలు వేయడం జరిగింది. ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఆ ఇందిరమ్మ కమిటీలో కూడా 2 మహిళలను అదేవిధంగా పంచాయతీ సెక్రటరీని 2 ప్రజాప్రతినిధులను మొత్తాన్ని మెంబర్స్ గా పెట్టి ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారానే ఈరోజు మేము ఇండ్లు ఏదైతే బీదలకు ఎవరైతే ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఉన్నారో వాళ్లకు వాళ్ళ జగల ఇల్లు కట్టుకోవడానికి ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి ఆల్రెడీ చెప్పినాం. ఆ ఇందిరమ్మ కమిటీలు కూడా ఈరోజు ఫైనల్ అయిపోయి కమిటీలు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లకు ఎవరికైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ సంబంధించిన డాటా కూడా ఈరోజు మా దగ్గర ఉంది. ఈరోజు మా అధికారులు కూడా ప్రతి గ్రామం తిరిగి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నాం. అంటే ఇది ప్రాసెస్. మేము పని చేస్తున్న విధానానికి నిదర్శనం. ఈరోజు దాంట్లో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా ఉండాలనే దానికి నిదర్శనంగా ఈరోజు ఒక మోడల్ హౌస్ ఇక్కడ నిర్మించబోతా ఉన్నాం. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎవరైనా అబద్ద ప్రచారం చేసే దద్దమ్మలు ఇక్కడికి వచ్చి చూడొచ్చు. ఇక్కడ మేము ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన ఒక మోడల్ హౌస్ కడతా ఉన్నాం. ఈ మోడల్ హౌస్ లో క్లియర్ కట్ గా మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు చెప్పినట్టు ఇక్కడ చాలా పెద్ద మా ప్లానింగ్ తో సహా అన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిపుణులతో కూడిన బృందం అప్రూవ్ చేసిర్రు. ఈ అప్రూవల్ ప్రకారము ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది, కిచెన్ వస్తా ఉంది, ఎంట్రెన్స్ వస్తా ఉంది, బాత్రూమ్ వస్తా ఉంది, ఇక్కడ WC కూడా వస్తా ఉంది, అదేవిధంగా ఎంట్రెన్స్ మొత్తము ఇట్లా మేము ఇవి మా నమూనా ఇందిరమ్మ ఇళ్ల నమూనా. దానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల నమూనాకు సంబంధించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలోనే త్వరలోనే మేము నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం.